హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం వచ్చేసి బజాజ్ పల్సర్ డ్యూయల్ డిస్క్ వేరియంట్, డ్యూయల్ సీట్ వేరియంట్, అలాగే చూసుకుంటే మనకు వచ్చేసి 125లో డ్యూయల్ సీట్ వేరియంట్, ఈ రెండు బైక్లకు ఒక చిన్న కంపారిజన్ చేసి అయితే వీడియో చేయమని చెప్పేసి అయితే మన సబ్స్క్రైబర్ అడిగారండి. అందుకోసం అయితే ఈ రెండింటికి మధ్య చూడ్డానికి అయితే ఒకేలా ఉన్నా కానీ చాలా డిఫరెన్స్ ఉన్నాయండి. వాటి గురించి అయితే మనకైతే ఈ వీడియోలో అయితే మనమైతే ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. ఒకసారి మీరైతే డిస్క్ దగ్గర చూసుకున్నట్లయితే మనకు డిస్క్ అనేది ఇక్కడ చూడండి ఎంత హెవీగా ఉందో. దాంతో పాటుగా మనకు ఒక సెన్సార్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే డిస్క్ అయితే స్టైలిష్ గా ఉంది, కానీ మనకైతే సెన్సార్ అయితే మనకైతే ఏమైతే ప్రొవైడ్ చేయడం అయితే లేదండి. అలాగే చూసుకుంటే మనకైతే టైర్ సైజ్ వచ్చేసి అక్కడ చిన్నగా ఉంది, ఇక్కడ వచ్చేసి కొద్దిగా పెద్దగా ఉంది. కార్బన్ ఫైబర్ స్ట్రక్చర్ అయితే రెండు వెహికల్కి అయితే 150 వెహికల్కి అండ్ 125 వెహికల్కి అయితే సేమ్గా ఉన్నాయండి. మెయిన్ చేంజ్ ఇక్కడ చూసుకుంటే టైర్ సైజ్ అండ్ సెన్సార్స్, బ్రేక్ సెన్సార్ అండి. అదే విధంగా కొద్దిగా పైకి వెళ్ళి చూసుకున్నట్లయితే మనకైతే షాక్ అబ్జర్వర్స్ అండి. 150 డ్యూయల్ డిస్క్ వేరియంట్ షాక్ అబ్జర్వర్ అయితే చాలా హెవీగా ఉన్నాయండి. అదే 125 షాక్ అబ్జర్వర్స్ చూసుకుంటే చాలా చిన్నగా ఉన్నాయి. ఈ 150 మన షాక్ అబ్జర్వర్లో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ గుంటలో ఇట్లా ఎత్తేసినప్పుడు అయితే చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతూ మనకైతే మంచి ఒక సస్పెన్షన్ ఫీల్ని అయితే ఖచ్చితంగా ఇస్తాయి. 125లో అయితే చిన్నగా ఉండడం వల్ల అంత ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. అలాగే మెయిన్గా బ్రేక్ దగ్గర చూసుకున్నట్లయితే మనం వచ్చేసి మనకు 150లో చాలా స్టైలిష్గా ఇవ్వడం అయితే జరిగింది డిస్క్ దగ్గర. ఇక్కడ మనకు 125లో చూడండి మనకైతే కొంచెం బల్కీగా ఇవ్వడం అయితే జరిగింది బ్రేక్ దగ్గర, ఎందుకంటే అది కాంబీ బ్రేకింగ్ సిస్టమ్తో వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏబిఎస్ వస్తుంది 150 పల్సర్ అయితే. అందువల్ల వచ్చేసి మనం అయితే బ్రేక్ దగ్గర ఇలాంటిది అయితే నోటీస్ చేయవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనం వచ్చేసి డిజిటల్ మీటర్ అండి. డిజిటల్ మీటర్ పరంగా చూసుకుంటే రెండిట్లోనూ A to Z సేమ్గా ఉన్నాయండి. లుక్ పరంగా మాత్రం నేనైతే ఫీచర్స్ అయితే చెప్పట్లేదు, లుక్ పరంగా ఏం డిఫరెన్స్ ఉన్నాయో మాత్రమే చెప్తున్నానండి. అలాగే స్విచెస్ క్వాలిటీ దగ్గర చూసుకున్నా కానీ మనం అండ్ హార్న్, ఇండికేటర్ అండ్ పాస్ స్విచ్, బ్లూటూత్ స్విచ్ అన్నీ చూసుకున్నా కానీ 150లో కూడా సేమ్ టు సేమ్ అయితే ఉన్నాయండి. ఎక్కడైతే క్వాలిటీలో కూడా చిన్న చేంజ్ అనేది కూడా లేదు, సేమ్ టు సేమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే రైట్ సైడ్ హ్యాండిల్ దగ్గర ఇంజన్ క్విల్ స్విచ్ కానీ లేకపోతే సెల్ఫ్ స్టార్ట్ స్విచ్ కానీ చూసుకున్నట్లయితే యాజ్ యూజువల్ సేమ్ టు సేమ్గా మనకైతే పల్సర్ 150లో కూడా డ్యూయల్ డిస్క్ వేరియంట్లో సేమ్ టు సేమ్ ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి ఇంకొక పెద్దది నోటీస్ చేయవచ్చు, మనకు క్లిప్ అండ్ హ్యాండిల్ బార్ దగ్గర 150లో చాలా స్టైలిష్గా ఉన్నదండి. ఇక్కడ వచ్చేసి 150 సింగిల్ డిస్క్ మాదిరిగానే 125 అయితే ఉందండి. ఇక్కడ చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూసారా ఎంత పెద్దగా ఉందో. మనకు క్లిప్ అండ్ హ్యాండిల్ బార్ దగ్గర స్పేస్ అనేది లాక్ దగ్గర చాలా బాగుంది. ఇక్కడ చూసారా కదా, మనకు 150 సింగిల్ డిస్క్ మాదిరిగానే సేమ్ టు సేమ్ ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి E20 పెట్రోల్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకైతే ట్యాంక్ ప్యాడ్ ఇవ్వడం అయితే జరిగింది 125 డ్యూయల్ సీట్ వేరియంట్కు. ఇప్పుడు చూసుకున్నట్లయితే 150 డ్యూయల్ డిస్క్ వేరియంట్ అండి. ఇది చూసుకున్నట్లయితే మనకి E20 పెట్రోల్ సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా చూసుకుంటే మనకైతే ట్యాంక్ ప్యాడ్ ఇవ్వడం జరిగింది. సేమ్ గ్రాఫిక్స్ అయితే రెండిటికి యాజ్ యూజువల్గా మనకైతే ఖచ్చితంగా సేమ్ టు సేమ్ ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ట్యాంక్ పైన చూసుకుంటే గ్రాఫిక్స్ అయితే సేమ్ టు సేమ్ ఉందని, కాకపోతే 150 డ్యూయల్ డిస్క్ వేరియంట్ వచ్చేసి మనకైతే 150 అనే లోగో అయితే పెద్దగానైతే రాయడం అయితే జరిగింది. దీని మీదనైతే ఎటువంటిది అయితే మెన్షన్ చేయలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కింద చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసుకున్నట్లయితే హారన్ అయితే మనకు వచ్చేసి 125cc డ్యూయల్ సీట్లో ఒకటే వచ్చిందండి. అదే డ్యూయల్ డిస్క్ వేరియంట్ 150లో మాత్రం డ్యూయల్ హారన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. హారన్ కొట్టేటప్పుడు వచ్చే ఫీల్ మాత్రం చాలా బాగుంటుంది. 125లో మనకైతే ఛార్జింగ్ పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే 150లో కూడా మనకైతే ఛార్జింగ్ పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ కూడా ఎటువంటి అయితే చేంజ్ లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకైతే కింద మడ్గర్ అయితే ప్రొవైడ్ చేశారు 125లో అండ్ 150లో. ఇది కూడా బోత్ ఆర్ సేమ్ టు సేమ్ ఉన్నాయి. క్వాలిటీ పరంగా కూడా ఎక్కడైతే ఎటువంటి కాంప్రమైజ్ అయితే లేదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంజన్ దగ్గర అండి. ఇంజన్ దగ్గర అయితే సేమ్ టు సేమ్ 5 స్పీడ్ గేర్ బాక్స్ని ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, అదేవిధంగా మనకైతే ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ 5 స్పీడ్ గేర్ బాక్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. కానీ ఇక్కడైతే స్టైల్ పరంగా మాత్రం చాలా బాగుంటుందండి. అక్కడ వచ్చేసి పెద్ద గేర్ రాడ్ ఇచ్చారుగా, ఇక్కడ వచ్చేసి షార్ట్ గేర్ రాడ్ ఇవ్వడం అయితే జరిగింది. దీనివల్ల అయితే మనం అయితే కొద్దిగా ఈ కాల్ అనేది వెనక్కి వాలి కొంచెం స్పోర్టివ్గా ఫీల్ అవ్వడానికి అయితే
150 డ్యూయల్ డిస్క్ అయితే బాగా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి కాల్ పెట్టుకునే దగ్గర రైడర్ ఫుట్ రెస్ట్ దగ్గర మాత్రం ఫోల్డబుల్ ఉండదండి. ఇక్కడ వచ్చేసి 150లో ఏదైనా కింద పడ్డా కానీ ఫోల్డ్ అవ్వడానికి రైడర్ ఫుట్ రెస్ట్ దగ్గర మాత్రం ఇలా ఉంటుందండి. 150లో చిన్న చిన్నవి కూడా ఎక్కడ అయితే మిస్ కాలేదండి. 125లో అయితే చిన్న చిన్న అయితే మిస్ చేయడం జరిగింది కాస్ట్ కటింగ్ పర్పస్. అదేవిధంగా చూసుకుంటే మనకు వచ్చేసి 150లో వచ్చేసి మనకైతే ఓపెన్ చైన్ వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే మనకైతే సాకబ్జార్ అయితే యాజువల్గా పెద్దగా ఉంటాయండి. మనకైతే లేడీస్ కాల్ పెట్టుకోవడానికి అలాంటి ఫుట్ రెస్ట్ అయితే ఏమి ఉండదు. పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే సేమ్ టు సేమ్ ఉన్నాయండి. 125లో అయితే మనకైతే కాల్ పెట్టుకోవడానికి శారీ గార్డ్ అయితే ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే మనకైతే చైన్కి అయితే కవర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనివల్ల మనం ఏంటంటే ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఒకసారి చైన్ లూప్ చేయడం కానీ లేకపోతే క్లీన్ చేయడం కానీ ఇలాంటి అవసరం అయితే మనకు ఏమాత్రం లేదండి. కానీ 150కి మాత్రం ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఒకసారి చైన్ లూప్ చేయడం మాత్రం క్లీన్ చేయడం మాత్రం ఉంటుంది. ఇక అయితే మాత్రం 2000 కిలోమీటర్ వరకు హ్యాపీగా తిరగవచ్చు. అలాగే గ్రాబ్ డైల్ చూసుకుంటే మనకు వచ్చేసి రెండింటికి సేమ్ టు సేమ్ ఇవ్వడం అయితే జరిగింది. లాంగ్ నుంచి ఎవరైనా చూసారనుకోండి అసలుకి దాన్ని పోల్చుకోవడం అయితే మాత్రం జరగని పని. మనం ఎక్కడైతే పోల్చుకోవడానికి అయితే మినిమం ఛాన్స్ ఉందంటే బ్యాక్ టైర్ సెక్షన్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి చిన్నగా ఉందండి. అది చూసుకుంటే మాత్రం చాలా వైడర్గా అండ్ బిగ్గర్గా ఉందండి. చూసారు కదా ఎంత పెద్దదిగా ఉందో. కానీ పర్సనల్ ఒపీనియన్ మాత్రం చెప్పాలంటే మాత్రం డబ్బులు ఉంటే మాత్రం 150 డ్యూయల్ డిస్క్ వేరియంట్ అయితే తీసుకోండి. దిస్ ఈజ్ ద బీస్ట్ బైక్. నాకైతే పర్సనల్గా మాత్రం చాలా బాగా నచ్చిందండి. బడ్జెట్లో మనకు ఒక బెస్ట్ బైక్ కావాలనుకుంటే మాత్రం ఇదే అండి. అదేవిధంగా చూసుకుంటే మనకు 150 డ్యూయల్ డిస్క్ వేరియంట్లో డ్యూయల్ స్పార్క్ ప్లగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 125లో మాత్రం సింగిల్ స్పార్క్ ప్లగ్నే ప్రొవైడ్ చేశారండి. దీనివల్ల యూజ్ ఏంటంటే దానివల్ల పెట్రోల్ అనేది తొందరగా బర్న్ అవుతుంది, పవర్ అనేది తొందరగా ఇవ్వడానికి ఇస్తుంది. దానివల్ల మనకైతే పికప్ అనేది చాలా బాగుంటుంది, మైలేజ్ కూడా బెటర్గా వస్తుందండి. అందుకని చెప్పేసి డ్యూయల్ స్పార్క్ ప్లగ్స్ అయితే వీళ్ళైతే యూజ్ చేస్తూ ఉంటారు. ఇదైతే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. అదేవిధంగా బ్రేక్ సెక్షన్ చూసుకున్నట్లయితే 150లో మాత్రం చాలా అంటే చాలా స్టైలిష్ అయితే బ్రేక్ ప్యాడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా 125లో అయితే మనకైతే 150 నార్మల్ పల్సర్లో అయితే ఎలాంటి బ్రేక్ ప్యాడ్ అయితే యూజ్ చేస్తారో సేమ్ టు సేమ్ దాన్నే యూజ్ చేయడం జరిగింది. చిన్న చిన్న చేంజెస్ ఉన్నప్పటికీ అయితే మీరైతే ఏమీ బాధపడకండి. మనకు బడ్జెట్లో కావాలి అనుకుంటే మాత్రం దీనికి ఈక్వల్గా కాపీ లేక తీసి పెట్టేశారు. మనకైతే బైక్ అయితే మాత్రం చాలా బాగుంది. బ్యాక్ సైడ్ అయితే మనకు వచ్చేసి ఇక్కడ ఒక సెన్సారు, అదే విధంగా చూసుకుంటే మనకైతే డిస్క్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకైతే 125లో డ్రమ్ బ్రేక్నే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇదంతా కాస్ట్ కటింగ్లో భాగం అని చెప్పుకోవచ్చు. మనకైతే 150లో ఇవన్నీ ఇచ్చుంటే మైలేజ్ రాదు, కాస్ట్ కూడా మనకైతే ఎక్కువగా పెరిగిపోతుంది. అందువల్ల కాస్ట్ కటింగ్ పర్పస్లో మనకైతే చాలా వాటిని అయితే రిమూవ్ చేసి మనకైతే రెండు సేమ్ ఉండేలా మాత్రం లుక్ పరంగా చూసుకుంటే ఎవరైనా షోరూంలోకి ఎంటర్ అయినప్పుడు మనం బండి తీసుకుందామంటే పెద్ద వీటి దానికి చేంజ్ ఏం లేదు అనే ఒక లుక్ కలిపేయడానికి మాత్రం రెండిట్లో అయితే ఎటువంటి డిఫరెన్స్ లేకుండానైతే వీళ్ళైతే చాలా గ్రేట్గానైతే తయారు చేశారండి. మనకు బడ్జెట్లో కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగానైతే 125 వెహికల్ని అయితే డ్యూయల్ సీట్ వేరియంట్ కొంచెం స్పోర్ట్గా కావాలి, మైలేజ్ కావాలి, మనకైతే బాగుండాలి అనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. కొద్దిగానే డబ్బులు యాడ్ చేసుకొని బెటర్ బైక్ నేనైతే ఇక దాదాపు చాలా లాంగ్ టైం అయితే యూజ్ చేసుకుంటాను, మళ్ళీ నేనైతే పర్చేస్ చేయలేను, ఖచ్చితంగా నాకు కావాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా 150 డ్యూయల్ డిస్క్ వేరియంట్ అయితే నేను 100% రికమెండ్ చేస్తున్న వెహికల్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక్కసారి రైడ్ చేసి చూస్తే దాని పవర్ అండ్ టార్క్ కానీ దాని లుక్ స్టైల్ మనం కూర్చున్న పద్ధతిలో కానీ చాలా వాటిలో అయితే డిఫరెన్స్ అయితే మీరైతే ఖచ్చితంగా నోటీస్ చేయవచ్చు. మనకు దీంట్లో ఆయిల్ చూసుకునే విధంగా మనకైతే కింద ఒక గ్లాస్ లాంటిది అయితే ప్రొవైడ్ చేశారు. దాంట్లో మనం అయితే ఆయిల్ అయితే చెక్ చేసుకోవచ్చు. మనం లుక్ అండ్ డిజైన్ పరంగా కానీ ఫ్యూచర్స్ పరంగా కానీ ఎక్కడైతే కాంప్రమైజ్ అయితే కాలేదండి. ఒక్కసారి అయితే మీరైతే షోరూమ్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 150 డ్యూయల్ డిస్క్ వేరియంట్ అయితే తీసుకుంటారు. ఎందుకంటే దీంట్లో అయితే పవర్ బాగుంది. అదేవిధంగా చూసుకుంటే సస్పెన్షన్ కూడా నాకైతే బాగా నచ్చింది. మిగతా ఫీచర్స్ అయితే సిమిలర్గా ఉన్నాయండి. మీకు ఏ వెహికల్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేను ఈ వెహికల్ గురించిన ఆన్ రోడ్ ప్రైజెస్ అండ్ దానికి సంబంధించిన ఫైనాన్స్ డౌన్ పేమెంట్ గురించి తెలుసుకోవడానికి షోరూమ్ మేనేజర్ నెంబర్ అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తానండి. మీరు అక్కడ నుంచి అయితే డైరెక్ట్ కాల్ చేసి అయితే కనుక్కోవచ్చు అండి. మీకు వాళ్ళైతే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు ఈ రెండిట్లో ఏ వెహికల్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి.
మీకు ఏదన్నా వెహికల్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ వెహికల్ గురించి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా అయితే వీడియో చేస్తాను. కొద్దిగా లేట్ కావచ్చు కానీ నేనైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కటైతే నేనైతే నా బుక్లో రాసి పెట్టుకొని నేనైతే ఖచ్చితంగానైతే వాటి గురించి అయితే నేను వీడియో అయితే చేస్తానండి. దీంట్లో ఉన్న ఒక్క సబ్స్క్రైబర్ని కూడా నేనైతే మిస్ చేసుకోదలుచుకోలేదు. ఖచ్చితంగా మీ తరఫు నుంచి ఇంకో సబ్స్క్రైబర్ అయితే రావడానికి నేనైతే చెప్తానండి. చాలామంది అయితే నన్ను అయితే ఫ్యూచర్స్ చెప్పట్లేరు మీరు అని చెప్పేసి అంటున్నారు. ఫ్యూచర్స్ ఏముందండి, మొబైల్ ఓపెన్ చేశానంటే దాంట్లో ఏదో ఒక యాప్లో మనకైతే ఫ్యూచర్ చూపిస్తాయి, వాటిని చదువుకుంటూ చెప్పవచ్చు. కానీ ఇలా చెప్తే దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఎవరికైతే అర్థం కాదు. మనం పర్సనల్గా వెహికల్ రైడ్ చేసినప్పుడు దాని ఫీల్ ఎలా ఉంది అని నాకు అనిపించిన ఫీల్ను మీ ముంగట పెట్టడానికి అయితే నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి. లేదు దీంతో పాటుగా మీరైతే అవి కూడా చెప్పండి అంటే మాత్రం నేను వాటిని కూడా చెప్తానండి. ఒకవేళ మీరైతే వాటిని ఖచ్చితంగా తెలుసుకోవాలంటే మీ షోరూంలోకి వెళ్ళినప్పుడు దాని గురించి ఒక కాంప్లిమెంట్ ఇస్తారు. దాంట్లో కూడా మనకైతే వోచర్లో కూడా మనకైతే ఉంటాయండి. నేను కూడా మీకు ఎక్కువ మందికి కావాలనిపిస్తే మాత్రం నేను ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా ప్రతి వీడియోకు వాటి ఫీచర్స్ కూడా ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, వాటి పవర్ అండ్ టార్క్ గురించి కూడా. కాకపోతే వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి మాత్రమే నేనైతే వాటిని అయితే యాడ్ చేయట్లేదు. మీకు కావాలంటే మాత్రం నేనైతే టైం అడ్జస్ట్మెంట్ చేసుకొని ఖచ్చితంగా వాటిలో ఇంక్లూడ్ అయితే చేస్తానండి. దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫ్రేమ్ సైజ్. వావ్, నాకైతే మాత్రం మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుందండి. దీని ఫ్రేమ్ సైజ్ కూడా చాలా అంటే చాలా హెవీగా ఉంది. దాంతో ఈ ఫ్రేమ్ సైజ్తో కంపేర్ చేస్తే ఈ ఫ్రేమ్ సైజ్ అయితే మాత్రం చాలా అంటే చాలా చిన్నదిగా అనిపించింది నాకు ఎందుకో కానీ. మొత్తం బైక్ అంతా సేమ్ అనిపించినా కానీ ఫ్రేమ్ సైజ్లో మాత్రం 150 డ్యూయల్ డిస్క్ వేరియంట్ మాత్రం కింగ్ ఆఫ్ ది పల్సర్ అని చెప్పుకోవచ్చు. అలాగని చెప్పేసి 125 డ్యూయల్ సీట్ వేరియంట్ ఏం తక్కువ చేయట్లేదండి. 100% బాగా ఉంది. బడ్జెట్లో తీసుకునే వాళ్ళకి, ఫ్యామిలీ పర్సన్స్కి యూజ్ కావడానికైతే 125 డ్యూయల్ సీట్ వేరియంట్ అయితే పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. కొంచెం డబ్బులు యాడ్ చేసుకొని బెటర్గా తీసుకుందాం, కొద్దిగా మైలేజ్ తక్కువ వచ్చినా పర్లేదు అనుకున్న వాళ్ళకైతే 150 డ్యూయల్ డిస్క్ అయితే ఐఎమ్ 100% రికమెండబుల్ అని చెప్పుకోవచ్చు.